నెంబర్ 115 ని జీవో నెంబర్ 115 ని we want justice జీవో నెంబర్ 115 ని we want justice జీవో నెంబర్ 115 ని జీవో నెంబర్ 115 ని we want justice we want justice we want justice జీవో నెంబర్ 115 ని రద్దు చేయాలి జీవో నెంబర్ 115 ని రద్దు చేయాలి జీవో నెంబర్ రద్దు చేయాలి జీవో నెంబర్ 115 ని రద్దు చేయాలి justice 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 రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి నెంబర్ 115 ని రద్దు చేయాలి we want justice 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 జీవో నెంబర్ 115 ని రద్దు చేయాలి రద్దు చేయాలి justice justice జీవో నెంబర్ 115 ని రద్దు చేయాలి రద్దు చేయాలి justice 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 ముందుగా అధికారులకు పెద్దలకు మాకు సపోర్ట్ చేసినటువంటి హెడ్ సిస్టర్స్కి అందరికీ మీడియా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్ ఈ జీవో నెంబర్ 115 అనేది ఎన్నో విధాలుగా మేము ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సార్. ఎందుకంటే ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అని చెప్పి వాళ్ళని తీసుకునేసి ఈరోజు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను అన్యాయం చేస్తూ ఈ జీవో తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం సార్. ఇంకోటి ఏమంటే ఒక రూల్ ప్రకారము ఒక వ్యవస్థలో ఉండే విధంగా అయితే ఒక గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో సంవత్సరానికి 2 పోస్టులు మాత్రమే ఇన్ సర్వీస్ కింద అంటే ఏఎన్ఎం వాళ్ళు జిఎన్ఎం చేయడానికి అర్హులు. అదేవిధంగా 3 ఇయర్స్ ఆ జిఎన్ఎం స్టూడెంట్స్తో పాటు వీళ్ళు కూడా అన్ని సబ్జెక్టులు అంటే వాళ్ళు ప్రతి సంవత్సరము 4-5 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 4-5 సబ్జెక్టులు కూడా పాస్ అయ్యి దాని తర్వాత వాళ్ళకు వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళకు స్టాఫ్ నర్సెస్గా ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా జరిగేది అదే. ఇప్పుడు ఏమైందంటే ఒక్కసారిగా 2000 పైచిలకు మెంబర్స్ని స్టాఫ్ నర్స్ పోస్టులు వేకెన్సీ చూపిస్తుంది గవర్నమెంట్. ఆ పోస్టుల్లో వీళ్ళని ఎవరికైతే ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అని చెప్పి ఇచ్చినారో వాళ్ళని ఫిలప్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే స్టాఫ్ నర్సెస్గా మా వేకెన్సీస్ అవి మేము కాంట్రాక్ట్లో 15 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలి సార్. మేము ప్రాధేయపడుతున్నాం గవర్నమెంట్ని. ఎందుకంటే గుర్తించండి, మా సేవలను గుర్తించండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మేము 15 సంవత్సరాలుగా చేస్తున్నాము. 2010లో ఇచ్చిన నోటిఫికేషన్ ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదు. అయినప్పటికీ కూడా మేము ఎప్పుడు ఇలాగా రోడ్ల మీదకి రాలేదు. ఈరోజు ఎందుకు వచ్చామంటే మాకు కనీస న్యాయం చేయకుండా మీరు ఫర్దర్గా యాక్షన్స్ తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే స్టాఫ్ నర్సెస్ కొరత ఉందంటున్నారు సార్. ఉంటే మీరు స్టాఫ్ నర్సెస్నే రిక్రూట్ చేయండి. మాకైతే అన్యాయం జరిగినట్టుగానే మేము భావిస్తున్నాము. మీరు రూల్స్ ప్రకారము ఇన్ సర్వీస్లో ఉండే వాళ్ళని సంవత్సరానికి 2 చేయాల్సింది ఈరోజు వేలల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. 2 విధాలుగా చెప్పాలంటే దయచేసి మీరు ఈ జీవోను ఉపసంహరించుకొని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేసిన తర్వాత మీరు ఏదైనా జీవోలను అమలు చేసుకోవాల్సిందిగా మేము ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరపున ప్రార్థిస్తున్నాం సార్.